అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఓల్డ్ నల్గొండ. ఈరోజు నేను టర్నర్ యాన్యువల్ సిస్టము 4th సెమిస్టర్లోని మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ టు సిఎన్సిలో లెసన్ 1 ఇంట్రడక్షన్ గురించి వివరిస్తున్నాను. డివిజన్ ఆఫ్ మెషిన్ టూల్స్. మెషిన్ టూల్స్ను మెషిన్ కంట్రోలింగ్ ఆధారంగా 3 రకాలుగా విభజించారు. ఒకటి కన్వెన్షనల్ మెషిన్స్, ఎన్సి మెషిన్స్ అండ్ సిఎన్సి మెషిన్స్. కన్వెన్షనల్ మెషిన్స్ వచ్చేసి మాన్యువల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ అని అంటారు. అంటే మనిషి ఆధారంగా నడిపే మెషిన్స్ను కన్వెన్షనల్ మెషిన్స్ అంటారు. ఇక్కడ వచ్చేసి స్కిల్డ్ ఆపరేటర్ ఈ మెషిన్స్ను ఆపరేట్ చేస్తారు. ఇది బేసిక్ మెషిన్స్ అనవచ్చు. కన్వెన్షనల్ మెషిన్ ప్రాసెస్ ఇక్కడ పార్ట్ డ్రాయింగ్లో చూపించిన విధంగా ఫేసింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫేసింగ్, ప్లేన్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్ ఉన్నట్లయితే దీనిలో స్కిల్డ్ ఆపరేటర్ పార్ట్ డ్రాయింగ్ను స్టడీ చేసి టూల్ సెట్టింగ్, జాబ్ సెట్టింగ్ చేసుకొని మెషినింగ్ ప్రాసెస్ను చేస్తూ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా డైమెన్షన్స్ను మెజర్ చేస్తాడు. ఇక్కడ ప్రతి ఆపరేషన్స్కు ప్రతిసారి టూల్ మరియు జాబ్ సెట్టింగ్ సరిచూసుకొని మెషినింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్వెన్షనల్ మెషిన్స్ అనేది మాన్యువల్లీ ఆపరేటెడ్ మెషిన్స్. అంటే ఆపరేటర్పై ఆధారపడి నడిపించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ స్కిల్డ్ పర్సన్ మెషినింగ్ ప్రాసెస్లో అవసరం ఉంటుంది. కన్వెన్షనల్ మెషిన్స్లో ప్రతి ఆపరేషను, టూల్ సెట్టింగ్, జాబ్ సెట్టింగ్ అనేది యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం ఉందా లేదా అనేది చూసుకుంటూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగిస్తూ మెజరింగ్ చేస్తూ చేయాల్సి వస్తుంది. ఎన్సి మెషిన్స్ యాజ్ పర్ ఈఐఏ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రకారము ఏదైతే ఒక సిస్టంలో ఒక పాయింట్లో న్యూమరికల్ వాల్యూస్ తోటి మనము ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తూ వాటిని ఆధారంగా చేసుకొని ఒక మిషన్ను ఆటోమేటిక్గా నడిపేదాన్ని ఎన్సి మిషన్ అనొచ్చు. In a typical NC system, the part program is prepared on a punch tape. The part program is arranged in blocks of information needed for processing a segment of workpiece, the segment of length, speed. NC మెషిన్స్లో పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది బ్లాక్స్గా ప్రిపేర్ చేస్తూ దానిని పంచు టేప్ పైన పంచు చేస్తారు. ఆ యొక్క పంచు టేపును ఎన్సి మెషిన్లో ఇన్సర్ట్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎన్సి మెషిన్ రన్ అవుతూ ఉంటుంది. ఎన్సి మెషిన్ యొక్క మెషినింగ్ ప్రాసెస్ ఇక్కడ పార్ట్ ప్రోగ్రామింగ్లో చూపించిన విధంగా ఫేసింగ్, ప్లేన్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్ ఆపరేషన్స్ను చేయాలి అన్నప్పుడు ఎన్సి మెషిన్లో ఫస్ట్ ప్రోగ్రామర్ పార్ట్ డ్రాయింగ్ను స్టడీ చేసి దాని యొక్క ప్రోగ్రామింగ్ ప్రిపేర్ చేస్తూ దాన్ని పంచుడు టేప్ పైన ప్రిపరేషన్ చేసి దాన్ని టూల్ సెట్టింగ్ మరియు జాబ్ సెట్టింగ్ చేస్తూ పంచు టేపును మిషన్కు అనుసంధానించి దాన్ని ప్రోగ్రామును రన్ చేసినప్పుడు మనకు మిషన్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఆపరేషన్ ప్రోగ్రామర్ పార్ట్ డ్రాయింగ్లో చూస్తూ ఒకే ప్రోగ్రామ్ను ప్రిపేర్ చేస్తారు. అందుకే ఆటోమేటిక్గా ఆల్ ఆపరేషన్స్ ఆపరేటెడ్ ఎట్ ఏ టైం. సిఎన్సి మెషిన్స్. ఎన్సి మెషిన్స్కు కంప్యూటర్ను అటాచ్ చేయడాన్ని, అనుసంధానించడాన్ని సిఎన్సి మెషిన్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ అంటారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ను మెషిన్కు అనుసంధానించి డైరెక్టుగా న్యూమరికల్ వాల్యూస్ తోటి ప్రోగ్రామింగ్ను కంప్యూటర్స్లో కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇచ్చి దానిని మెషిన్కు అనుసంధానించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల సిఎన్సి మెషిన్ ఆపరేట్ అవుతుంది.
సిఎన్సి మిషనింగ్ ప్రాసెస్. ఇక్కడ చూసినట్లయితే పార్ట్ డ్రాయింగ్ను ప్రోగ్రామర్ స్టడీ చేసి దాని యాజ్ పర్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ ప్రిపరేషన్ అనేది కంప్యూటర్లో కీబోర్డ్ ఇన్పుట్ ద్వారా జీ కోడ్స్ ఎం కోడ్స్ను ఉపయోగించి ప్రిపరేషన్ చేస్తారు. దాని తర్వాత టూల్ సెట్టింగ్ సెట్టింగ్ చేస్తూ ఏదైతే యాజ్ పర్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిన ప్రోగ్రామును మిషన్కు అనుసంధానిస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. ఈ సిఎన్సి మిషన్లో ఒకసారి ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఒక పీస్ను మనం మిషనింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిన తర్వాత దాన్ని క్వాలిటీ కంట్రోల్ చేసి తర్వాత రిమైనింగ్ జాబ్స్ను ఆటోమేటిక్గా రన్ చేస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ ఎన్సి అండ్ సిఎన్సి. కన్వెన్షనల్ మిషన్, ఎన్సి మిషన్, సిఎన్సి మిషన్స్లో వాటి యొక్క డిఫరెన్స్ ఏమనగా, ఒకటి ఫస్ట్ వన్ ఇన్వాల్వ్స్ మోర్ మాన్యువల్ సిస్టమ్. కన్వెన్షనల్ మిషన్స్లో మ్యాన్ పవర్ ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆపరేషన్ మాన్యువల్లీ ఆపరేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ఎన్సి కానీ సిఎన్సి కంట్రోల్స్, ఆటోమేటిక్ కంట్రోల్ అనేవి ఉండవు. అంటే ఆపరేటర్ ద్వారానే డ్రాయింగ్ని స్టడీ చేస్తూ ప్రతి ఆపరేషన్ను ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సి సిఎన్సిలో చూసినట్లయితే లెస్ మాన్యువల్ వర్క్. ఒకసారి ప్రోగ్రామింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత దానిని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఎన్సి సిఎన్సి మిషన్స్ ఆపరేట్ అవుతాయి. సెకండ్ వన్ చూసినట్టయితే స్కిల్డ్ లేబర్ నీడెడ్. కన్వెన్షనల్లో స్కిల్డ్ లేబర్ అవసరం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఆపరేషన్ యాజ్ పర్ డ్రాయింగ్ మాన్యువల్లీ మనిషి చేయాలి కాబట్టి ప్రతి ఆపరేషన్ను జాగ్రత్తగా చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ నైపుణ్యం వల్ల వ్యక్తినే కన్వెన్షనల్ మిషన్ పైన పని చేయగలడు. ఎన్సి సిఎన్సిలో బేసిక్ స్కిల్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే ఎన్సి సిఎన్సిలో ఒకసారి ప్రోగ్రామర్ యాజ్ పర్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత దానిని మిషన్కు అనుసంధానించి దాన్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అయి రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్గా మార్చబడుతుంది. ఇక్కడ ఆపరేటర్కు ఓన్లీ లోడింగ్ ఆఫ్ ది జాబ్, అన్లోడింగ్ ఆఫ్ ది జాబ్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మాత్రం అవగాహన ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ లెస్ యాక్యురసీ. కన్వెన్షనల్ మిషన్స్లో యాక్యురసీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్ ఆపరేటెడ్ కాబట్టి మనిషి యొక్క స్థితిని బట్టి, అతని యొక్క నైపుణ్యం స్కిల్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది. ఫినిష్డ్ గుడ్ యొక్క డైమెన్షన్స్ యాజ్ పర్ డ్రాయింగ్ ఉన్నవా లేవా అనేవి ఆధారపడి ఉంటుంది. ఎన్సి సిఎన్సిలో వచ్చేసరికి యాక్యురసీ ఈజ్ మోర్. అంటే ఖచ్చితత్వం, డైమెన్షనల్ డ్రాయింగ్లో చూపించిన డైమెన్షనల్స్ అనేవి ఎక్కువ యాక్యురసీ ఉంటాయి. ఎందుకనగా ఒకసారి ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఒక వర్క్ పీస్ను మెషినింగ్ చేసి ఆ డైమెన్షన్స్ని యాజ్ పర్ డ్రాయింగ్ ఉన్నావా లేవా అని క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ఓకే చేస్తుంది. ఆ తర్వాతనే ఎన్సి సిఎన్సి మిషన్స్ రన్ చేస్తారు. ఆ తర్వాత చేసే ప్రతి కాంపోనెంట్ యాజ్ పర్ డ్రాయింగ్ యాక్యురసీ ఉండడానికి ఎక్కువ యాక్యురసీ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లెస్ ఫ్లెక్సిబిలిటీ అనగా సడన్ చేంజెస్ ఆఫ్ జాబ్స్. ఒక జాబును మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు సడన్గా ఇంకొక జాబును సెటప్ చేయడానికి ఇక్కడ లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎన్సి సిఎన్సిలో మోర్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఎన్సి మిషన్స్లో మోర్ ఫ్లెక్సిబిలిటీ దెన్ కన్వెన్షనల్, లెస్ ఫ్లెక్సిబిలిటీ దెన్ సిఎన్సి. కన్వెన్షనల్ కంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సిఎన్సి కంటే లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకనగా ఎన్సి మిషన్స్లో ఒకసారి ప్రోగ్రామింగ్ చేసి పంచుడు టేపు పైన ప్రోగ్రామును మనము పంచ్ చేసినట్లయితే ఒకేసారి మనము చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇది పాసిబిలిటీ ఉండదు.
సిఎన్సి మిషన్స్లో వన్స్ ప్రోగ్రామ్ మనము పార్ట్ ప్రోగ్రామ్ కంప్యూటర్లో ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ప్రోగ్రామ్ని ఈజీగా చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ కన్వెన్షనల్ మిషన్లో 5th వన్ చూసినట్లయితే నో పార్ట్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఎటువంటి పార్ట్ ప్రోగ్రామింగ్ ఉండదు. సిఎన్సిలో పార్ట్ ప్రోగ్రామింగ్ రిక్వైర్డ్. ప్రోగ్రామ్ మనము రిటర్న్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ మనము రిటర్న్ ప్రోగ్రామ్ ఉంటుంది. 6th వన్ ఎనీ ఆల్టరేషన్ ఈజ్ డిఫికల్ట్. మనకు ఆల్టరేషన్ అంటే చేంజెస్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కన్వెన్షనల్ మిషన్స్లో పాసిబిలిటీ ఉండదు. ఎన్సీ మిషన్స్కి వచ్చేసరికి రీప్రోగ్రామింగ్ ఫర్ డైమెన్షనల్ చేంజ్. ఏదైనా ఒక డైమెన్షన్ చేంజ్ చేసినప్పుడు మధ్యలో చేంజ్ చేసినప్పుడు దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలంటే పంచుడు టేప్ పైన ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు. ఒకసారి ప్రోగ్రామ్ను ఒక పంచుడు టేప్ పై పంచింగ్ చేసిన తర్వాత అదే ప్రోగ్రామ్ను చేంజెస్ చేసి మళ్ళీ పంచ్ చేయాలన్నప్పుడు కొత్త పంచుడు టేప్ పైనే మనము ప్రోగ్రామును పంచుడు చేయడానికి వస్తుంది, ఎడిటింగ్ చేయడానికి ఉండదు. అదే సిఎన్సి మిషన్స్లో రీప్రోగ్రామింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక డైమెన్షన్ చేంజ్ చేసి ఆ డైమెన్షన్స్ మనము రీప్రోగ్రామింగ్ చేయాలన్నప్పుడు కీబోర్డ్ ద్వారా ప్రోగ్రామింగ్ను చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఫర్ ఎవ్రీ కాంపోనెంట్ మెషినింగ్ ఈజ్ డన్ విత్ గ్రేట్ కేర్. కన్వెన్షనల్ మిషన్స్లో ప్రతి కాంపోనెంట్ యొక్క ప్రతి డైమెన్షన్స్ను గ్రేట్ కేర్, చాలా కేర్ తీసుకొని మనం మిషనింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మాన్యువల్లీ ఆపరేట్ చేస్తాడు కాబట్టి ప్రతి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా మనము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్సీ మిషన్స్లో బ్లాక్ బై బ్లాక్ను ప్రోగ్రామింగ్ రీడ్ చేస్తూ అది మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిఎన్సి మిషన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సిఎన్సి మిషన్స్లో వన్స్ ది ప్రోగ్రామ్ ఈజ్ డన్ ది కంప్యూటర్ టేక్స్ కేర్. ఒకసారి ప్రోగ్రామింగ్ చేసి మనము అది ఓకే చేసినట్లయితే కంప్యూటర్ దాన్ని టేక్ కేర్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ప్రాసెస్ ద్వారా ఫినిష్డ్ గుడ్ తయారవుతుంది. కన్వెన్షనల్ మిషన్స్లో 8th వన్ వచ్చేసి సిమ్యులేషన్ ఆర్ ట్రయల్ రన్ నాట్ పాసిబుల్. సిమ్యులేషన్ అంటే ముందుగానే కాంపోనెంట్ను మనం విజువల్గా చూసి అది ఏ టూలు ఏ విధంగా వాడుతున్నారనేది చూసుకోవడాన్ని సిమ్యులేషన్ అంటారు. కన్వెన్షనల్ మిషన్లో ఎటువంటి సిమ్యులేషన్ ఉండదు. ఎన్సీ మిషన్స్లో సిమ్యులేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ కూడా వన్స్ టేప్ రీడర్ ట్రయల్ చేసిన తర్వాత సిమ్యులేషన్ తక్కువగా ఉంటుంది. సిఎన్సిలో వచ్చేసి ఇట్స్ మోస్ట్ ఫ్లెక్సిబుల్. సైమల్టేనియస్ ట్రయల్ రన్ పాసిబుల్ అండ్ కరెక్షన్ మే బీ డన్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకసారి ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత బిఫోర్ ఎగ్జిక్యూషన్ మిషన్కి కంప్యూటర్ను మిషన్కి అనుసంధానించిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అంటే ప్రోగ్రామ్ రన్ చేసే ముందు దాన్ని సిమ్యులేషన్ కంప్యూటర్లో గ్రాఫిక్స్ రూపంలో సిమ్యులేషన్ చూసుకోవచ్చు. అంటే ఏ విధమైన ఆపరేషన్ ఏ టూల్ వాడుతున్నారు, ఆపరేషన్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా సిమ్యులేషన్ ద్వారా చూసుకొని అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూషన్ చేసే ముందే మనం చేంజెస్ చేసుకోవచ్చు. కన్వెన్షనల్ మిషన్లో 9th పాయింట్ లెస్ ప్రొడక్షన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ప్రొడక్షన్ రేట్ అంటే ఒక గంటలో మనము రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్కు మార్చేదాన్ని ప్రొడక్షన్ రేట్ అనొచ్చు. నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి ప్రొడక్షన్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సిఎన్సిలో మోర్ ప్రొడక్షన్ రేట్. ఎందుకంటే ఒకసారి ప్రోగ్రామింగ్ తయారు చేసిన తర్వాత మనము సిఎన్సిలో కంటిన్యూస్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. రిపీటబిలిటీ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక ఆపరేషన్ మనం ఒక కాంపోనెంట్ రిపీటెడ్గా సేమ్ డైమెన్షన్స్తో పాసిబిలిటీ ఉండదు. సిఎన్సిలో రిపీటబిలిటీ ఈజ్ వెరీ హై. అంటే కంటిన్యూస్ ఒకటే ప్రోడక్ట్ను కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ పీసెస్ మనము రిపీట్ చేయాలి అని అంటే ప్రోగ్రామింగ్ ద్వారా వెరీ ఈజీగా ఉంటుంది. 11th వన్ వచ్చేసి ఇండివిజువల్ ఆపరేటర్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ మిషన్. ప్రతి మిషన్కి ఒక ఆపరేటర్ అవసరం ఉంటుంది. ఒక ఆపరేటర్ కన్వెన్షనల్ మిషన్స్లో ఒక్క మిషన్ మాత్రమే రన్ చేయగలడు. ఎందుకంటే ప్రతి ఆపరేషన్ను చాలా జాగ్రత్తగా యాజ్ పర్ డ్రాయింగ్ చూసుకుంటూ
మిషనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాన్యువల్ కాన్సన్ట్రేషన్, మనిషి యొక్క నైపుణ్యంతో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అదే ఎన్సీ మిషన్స్లో వన్ ఆపరేటర్ కెన్ ఆపరేట్ మోర్ దెన్ వన్ మిషన్. ఎన్సీ కానీ సిఎన్సీలో ఒక ఆపరేటర్ ఒక్క మిషన్ కంటే ఎక్కువ మిషన్లను కూడా ఆపరేట్ చేయవచ్చు. ఎందుకనగా ఒకసారి ఒక మిషన్స్లో జాబును లోడ్ చేసి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఆపరేటర్కు ఎటువంటి వర్క్ ఉండదు. ఎందుకనగా అన్ని ఆపరేషన్స్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఆధారంగా మిషన్ రన్ అవుతుంది. కాబట్టి ఆ గ్యాప్లో వేరే మిషన్ పైన మనం జాబ్ను లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా ఒక ఆపరేటర్ మోర్ దెన్ వన్ మిషన్ రన్ చేయవచ్చు. ఒక మిషన్ కంటే ఎక్కువ మిషన్స్ను కూడా రన్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ద ఎన్సీ, సిఎన్సీ అండ్ కన్వెన్షనల్ మిషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.